మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రసన్న 5 ఏళ్ల చిన్నారి ప్రసన్న తలసేమియాతో బాధపడుతున్న 5 ఏళ్ల చిన్నారి ప్రసన్నను నిట్టనిలున ముంచేశారు. నారాయణపేట జిల్లా నుంచి కర్నూలు జిల్లా కేంద్రానికి ఎందుకు వచ్చారండి అసలు? ఫోన్ చేసి 2 లక్షల వరకు ఇస్తామని చెప్పి రమ్మన్నాడు సార్. వచ్చిన తర్వాత ఏమన్నాడు, కర్నూలు నగరంలో మిమ్మల్ని ఎక్కడ రమ్మన్నారు? ఫస్ట్ కొండారెడ్డి బుర్జు వరకు రమ్మన్నాడు సార్. ఆడ వచ్చి వేరే ఆయనని తోలిచ్చి మా దగ్గర ఉన్న పైసలు తీసుకొని పరారైంది సార్. మీరు ఎంత డబ్బులు వాళ్ళకి ఇచ్చారండి అసలు? 15,000 వరకు ఇచ్చాము సార్. మీ అమ్మాయి 5 ఏళ్ల చిన్నారి ప్రసన్న తలసేమియా వ్యాధితో గత 5 ఏళ్లుగా బాధపడుతుంది. మళ్ళీ మీరు ఇలా మోసపోయారు. పాపకు బ్లడ్ కూడా ఎక్కించుకోకుండా వచ్చినాం సార్ ఇంటికి వెళ్ళి. ₹15,000 మిమ్మల్ని ఒక వ్యక్తి ఫోన్ చేసి విరాళం ఇస్తా, మీ పాప ఆరోగ్యం మెరుగుపరిచేందుకు తగిన చేయూత అందిస్తా అని చెప్పి మమ్మల్ని మోసం చేశారమ్మా. నా చిన్న చిన్న పాపలు తిండి లేక ఇట్లా రోడ్డు పోటీ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. మోసపోయే వాళ్ళు ఉండాలే కానీ మోసానికి కాదేది అనర్హం అనుకున్నారేమో కొందరు ప్రబుద్ధులు. అలా అనుకున్న ఆ ప్రబుద్ధులు చిన్నారి ప్రసన్న 5 ఏళ్ల చిన్నారి ప్రసన్న తలసేమియాతో బాధపడుతున్న 5 ఏళ్ల చిన్నారి ప్రసన్నను నిట్టనిలున ముంచేశారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం వీరంరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఆ బాధిత కుటుంబం ప్రస్తుతం మన కర్నూలు సుమన్ టీవీ స్టూడియోని ఆశ్రయించింది. అసలు వారు కర్నూలు నగరానికి ఎందుకు వచ్చారో, వారికి జరిగిన అన్యాయం ఏంటో వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి హనుమంత్ గారు. సార్, హనుమంత్ గారు ముందుగా చెప్పండి, మీరు నారాయణపేట జిల్లా నుంచి కర్నూలు జిల్లా కేంద్రానికి ఎందుకు వచ్చారండి అసలు? ఇక్కడ పైసలు 2 లక్షల వరకు మసీద్ దగ్గర ఇస్తామని చెప్పి ఒక ఆయన ఫోన్ చేసిండు. అదే న్యూస్లో ఇచ్చినాం కదా, న్యూస్లో చూసి యాడ్ ఫోన్ చేసి 2 లక్షల వరకు ఇస్తామని చెప్పి రమ్మన్నాడు సార్. వచ్చిన తర్వాత ఏమన్నాడు, పైసలు 3,000 చొప్పున నలుగురికి. అంటే మొదట మిమ్మల్ని ఎక్కడ రమ్మన్నారు? కర్నూలు నగరంలో మిమ్మల్ని ఎక్కడ రమ్మన్నారు? ఫస్ట్ కర్నూలుకి బస్ స్టాండ్కి రమ్మన్నాడు సార్. బస్ స్టాండ్ కాడ వచ్చి పికప్ చేసుకుంటామని చెప్పింది సార్. అక్కడ నుండి ఆడ రాలేదు ఆయన. ఊగే ఫోన్ల మీద ఆటోకి చెప్పి ఆ నుండి ఇది ఎంఆర్ ఆఫీస్ కాడికి రమ్మన్నాడు సార్. మొదట కర్నూలు మౌర్యం దగ్గర ఉన్న మసీద్ దగ్గర రమ్మన్నారని చెప్పారు. వాడికి మసీద్ దగ్గర రమ్మన్నారు. తర్వాత ఆ నుండి మళ్ళీ కొద్దిసేపు ఆడ వెయిట్ చేసినాం సార్, 1 అవర్ అట్లా. అయినా కూడా రాలేదు. మళ్ళీ ఆ నుండి మళ్ళీ ఫోన్ చేసి వేరే దగ్గరికి రమ్మన్నంటే ఆడ జిల్లా పరిషత్ కార్యాలయం కాడికి రమ్మన్నాడు. ఆడికి వచ్చిన తర్వాత ఆడ కూడా ఇట్లా వెయిట్ చేసి మళ్ళీ ఫోన్ చేసి ఆ నుండి ఇంకో దగ్గరికి రమ్మన్నాడు. ఆ తర్వాత కొండారెడ్డి బుర్జు వరకు రమ్మన్నాడు సార్. ఆడ వచ్చి వేరే ఆయనని తోలిచ్చి మా దగ్గర ఉన్న పైసలు తీసుకొని, అంటే ఉల్టా ఇప్పుడు ఇస్తేనే మీకు రిటర్న్ 2 లక్షలు ఇస్తామని చెప్పి తీసుకొని పరారైంది సార్. ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ కలవకుండా పెట్టుకున్నాడు. మీరు ఎంత డబ్బులు వాళ్ళకి ఇచ్చారండి అసలు? 15,000 వరకు ఇచ్చినాం సార్. 15,000, 15,000 మీరు అతనికి ఇచ్చారు? ఇచ్చినాం సార్. ఆ తర్వాత అతను ఫోన్ కలవలేదా? ఫోన్ కలవలేదు సార్, అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అయితే అంత దూరంకి వెళ్ళి మమ్మల్ని రమ్మని చెప్పి ఇట్లా మోసం చేస్తారని అనుకోలేదు సార్. మీరు చదువుకున్నారండి అసలు? మీరు చదువుకున్నాం సార్. ఎంత దాకా చదివారు? డిగ్రీ వరకు చదివినాం సార్. డిగ్రీ దాకా చదివిన మీరు మీ పాపకు ఆరోగ్యం బాగాలేని నేపథ్యంలో మీ పాపకు డొనేట్ చేస్తానని చెప్పి పిలిపించిన వారికి మీరు ₹15,000 ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందండి అసలు? డొనేషన్ చేయాలంటే ఫస్ట్ మసీద్లో ఫీజు కట్టాల్సి వస్తుంది. 2 లక్షలు ఇవ్వాలంటే 40 ఏళ్ళకు 3,000 చొప్పున కడితేనే ఇస్తామని చెప్పి తీసుకున్నాడు సార్. అది మా దగ్గర అదే ఖర్చుల కోసం అని తెచ్చుకున్నాము, దానిలోనే ఇచ్చి ₹15,000 నగదు రూపంలో అతనికి అందజేశారు మీరు? ఇచ్చినాం సార్. ఇచ్చినాక మళ్ళీ ఫోన్ లిఫ్ట్ లేదు, అసలు ఫోన్ కలుస్తలేదు సార్. అట్లా అమ్మ మీరు చెప్పండి అమ్మ, మీ అమ్మాయి 5 ఏళ్ల చిన్నారి ప్రసన్న తలసేమియా వ్యాధితో గత 5 ఏళ్లుగా బాధపడుతుంది. ఈ నేపథ్యంలో మీ అమ్మాయి వైద్య సేవలకు అందించేందుకోసం కావచ్చు, వైద్య ఖర్చుల నిమిత్తం కావచ్చు, అంటే రక్త మార్పిడికి అవసరమైన డబ్బు, మీరు అసలే నిరుపేద కుటుంబం అంటున్నారు. మరి ఈ డబ్బుని ఎలా చేస్తున్నారు అసలు? మరి ఇలాంటి సందర్భంలో మళ్ళీ మీరు ఇలా మోసపోయారు. ఇలాంటి నమ్మక ద్రోహులు ఉంటారని మాకు తెలియదు సార్.
మమ్మల్ని ఇంత మోసం చేస్తారని మేము అనుకోలేదు. మా పాపకు తలసేమియా ఉంది కాబట్టి మాకు ఇంత మేము సాయం చేస్తారని ఇంత దూరం వచ్చినాం సార్. కానీ ఇట్లా మోసం చేస్తారని మేము నమ్మకంతో వచ్చినాం, కానీ మమ్మల్ని ఇంత నిరాశపరుస్తారని మేము అనుకోలేదు సార్. వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని తెలంజమ్మున 4 గంటలకు వెళ్ళి ఫోన్ చేస్తూ వచ్చిండ్రా లేదా అని అడుగుతూ మమ్మల్ని మహబూబ్నగర్కి వచ్చినాక కూడా మీరు టిఫిన్ చేయండి, మీరు టిఫిన్ చేసిన ఖర్చు ఎంత అయింది అవన్నీ అడుగుతున్నాడు సార్. మీ పాప బాగుందా, మళ్ళీ మీ పాపకు ట్యాబ్లెట్ లేచిండ్రా లేదా అని అడుగుతున్నాడు సార్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 5-6 సార్లు మమ్మల్ని ఆటోలో ఇక్కడ నుంచి ఇక్కడ తిప్పుతున్నాడు సార్. కంటికి పడతలేడు, ముఖానికి వస్తలేడు. 7:30 అని ఒకటే అడుస్తాడు, కానీ వస్తామమ్మా ఒకసారి చూసిపోదామని గిట్ట వస్తలేడు సార్. వచ్చి మమ్మల్ని లాస్ట్కు మా దగ్గర మా ఆడపిల్లల్ని రానివ్వకుండా మా ఆయనను ఒక్కడిని చూసి మధ్యలో పైసలు ఇప్పించుకొని మమ్మల్ని మోసం చేసిండు సార్. ఇంతవరకు అయితే ముఖానికి రాలేదు సార్. లాస్ట్కి సారీ అని విజయవాడ వెళ్తున్నా అని పెట్టిపోయిండు. వానంతా వేస్ట్ కానీ ఇక్కడ ఎక్కడ చూడలేదు సార్. మా పాపకి ఇంత మోసం చేస్తాడు, ఇంత ద్రోహుడు అని ఆలోచించలేదు సార్. మేము మమ్మల్ని ఇంత గతి చేస్తాడని గిట్ట ఆలోచించలేదు సార్. మేము ఆశతో వచ్చినాం, ఇంత నిరాశతో ఇంటికి వెళ్తే మావి ఏముంటుంది, మా పాపకు బ్లడ్ కూడా ఎక్కించుకోకుండా వచ్చినాం సార్. ఇంటికి వెళ్ళి వస్తావేమో ఆశతో వచ్చినాము, మమ్మల్ని ఇంత నిరాశపరిచింది సార్. వాడిని ఎట్లా చేసి పట్టుకొని వాడిని ఈ తప్పు ఇంకొకరి జరగకుండా చూడలేదు సార్. వాడిని పట్టుకొని మాత్రం స్టేషన్లో వేసి కొట్టలే సార్. నారాయణపేట జిల్లా నుంచి కర్నూలు జిల్లా కేంద్రానికి దాదాపుగా 180-190 కిలోమీటర్ల దూరం ఉందమ్మా. ఇంత దూరం మీరు ఎలా వచ్చారు, ఎంత ఖర్చు చేసుకుని వచ్చారు? బస్సుల పైనే సార్. మేము బస్సు ఎక్కిన టికెట్లు కూడా పెట్టుకున్నాడు సార్. మాకు వాట్సాప్ పంపు అని మా టికెట్ పైసలు కూడా ఇస్తాం సార్ అని ఇంత నమ్మకం చేసి మమ్మల్ని మోసం చేసిండు సార్. వాడు ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఇంత బాధ పెట్టి ఇంత టైం వేస్ట్ చేసి మా పాపకి రోజు ఎగ్జామ్ ఉంటే కూడా రాపియకుండా దొరుకొని వచ్చినాం సార్. ఇక్కడ వాడిని దొరికితే మాత్రం పట్టుకొని తనలేదు సార్. అని మోసం చేసిండు మమ్మల్ని. మీ భర్త 15,000 రూపాయలు అతనికి ఇచ్చేసిన నేపథ్యంలో మీరు వారించలేదమ్మా అసలు? సార్ మమ్మల్ని రావద్దని చెప్పి మేము పక్కన చెప్పుల షాప్ దగ్గర పెట్టిండు సార్ మమ్మల్ని. అయితే వీళ్ళని ఒక్కటే రావాలని చెప్పిండంట. వీళ్ళు వెళ్ళందాడు, అమౌంట్ ఒకటి తీసుకున్నాడంట, పత్తా లేకుండా వెళ్ళిపోయింది సార్. మళ్ళీ రానే లేదు అసలు. 15,000 రూపాయలు ఉంటే మీ పాపకు నెలకు కనీసం 5,000 చొప్పున 3 నెలల పాటు ఈ తలసేమియా సంబంధించిన చికిత్స జరిగే అవకాశం ఉండేదమ్మా. ఇప్పుడు 15,000 రూపాయలు మీరు అతనికి ఇచ్చేసి అంటే అతను మళ్ళీ మోసం చేసి 15,000 రూపాయలు తీసుకొని ఉడాయించాడు. అవును సార్. ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏమమ్మా అసలు? మాలాంటి తప్పు ఇంకొకరికి మాకు చేసినట్లు ఇంకొకరికి చేయకుండా మా పాప డబ్బు తీసుకున్నాడు, అవి మాకు ఇస్తే చాలు సార్. మా పాపకు మేము ఇచ్చిన అమౌంట్ కాడికి మాకు ఇస్తే చాలు సార్, అంతే. అమ్మ, మీరు పాప ప్రసన్న నానమ్మ మాణిక్యమ్మ గారు, మీరు మోసపోయారు. ఇప్పుడు 15,000 రూపాయలు మిమ్మల్ని ఒక వ్యక్తి ఫోన్ చేసి విరాళం ఇస్తా, మీ పాప ఆరోగ్యం మెరుగుపరిచేందుకు తగిన చేయూత అందిస్తా అని చెప్పి మమ్మల్ని మోసం చేశారమ్మా. హలో సార్, మేము ఆ ఊరు నుండి ఈ ఊరికి వచ్చినాం. మా తిండి ఏమి, మా బతుకేమి, చిన్న పాపలని ఇంత ఎత్తుకొచ్చినాం సార్. వడిస్తాను ఇంత మోసపోయి చేసింది మమ్మల్ని. ఏడా మసీదు ఖర్చు మళ్ళంటే మనిషికి 3,000 ఇచ్చి దిమ్మ మసీదు ఖర్చులు తీసుకొని 2 లక్షలు ఇస్తామని మమ్మల్ని మోసం చేసింది సార్. మళ్ళీ నా కొడుకుతున్నా 15,000 తీసుకొని మా పాపకు ఇచ్చిన పైసలు ఇట్లా పిండి ఎలగొట్టిన మా కొడుకేమో అట్లా మా అవసరం ముట్టిపోక మరి 5 అగిపోక మేము మాకు ఇంత గొడవ పెట్టిండు, బదు వనవాసం పెట్టిండు. మసీద్ ఖర్చు తీసుకున్నాడు బదు మా వద్ద, మసీద్ ఖర్చు తీసుకున్నాడు. ముందల దొరుకుతాడానికి ఉంటాడా పోతాడా? మా వద్ద చాలా మందితో నిరుపేదలం మేము. తిననీకే తిండి లేదు, తొలగనీకే బట్టలేదు, అంత సంసారం కూలినాలు చేసుకొని బతికేటి మంది మేము. ఇంత అన్యాయం చేసిండు బదు. మసీదు ఖర్చు తీసుకున్నాలంటే వానికి పుణ్యం దొరుకుకోక మాకు పాపం చుట్టుకోకు. ఇప్పుడు ఎంతో కష్టపడి మీరు మీ పాప వైద్యం కోసం దాచుకున్న 15,000 రూపాయలతో పాటు మీ బస్ ఖర్చులు అన్ని తీసుకొచ్చి అతని చేతిలో పెట్టేశారు. ఇప్పుడు మీ పాప వైద్యం పరిస్థితి ఎట్లమ్మా?
పాపకు ఆరోగ్యం బాగాలేదు, పాపకు హైదరాబాద్ తీసుకెళ్ళాలి వైద్య నిమిత్తం, వైద్య సేవల అన్ని నిమిత్తం. ఇడిచొచ్చినాం చూడు, ఇంత మోసం చేసి ఇక్కడికి పిలిపించండి మమ్మల్ని. పిల్లలకు రక్తం వేసుకోవడానికి కూడా ఉండే ఫోన్ చేసిండ్రు అక్కడ. ఇస్తారని ఆశకు వచ్చినాం మేము. ఇంత పని చేస్తారని మాకు తెలియదు సారు. అన్యాయం చేసిండు మమ్మల్ని. మా పాప ముట్టుకోకో, మా పాప అనుకోకోనికి. ఇప్పుడు మీరు మోసపోయారమ్మా. ఇప్పుడు మోసపోయినాం సార్, పక్కా మోసపోయినాం. నా కొడుకుని మోసం చేసిండు, నా మొయ్యిని మోసం చేసిండు. నా చిన్న చిన్న పాపలు తిండి లేక ఇట్లా రోడ్డు పోటీ అన్నమారామచంద్ర అని తిరిగినాం. ఇప్పుడు 3-4 మాటలు ఆటు వాళ్ళ ఆడ 60 పొద్దుమిక దంకాలు తిప్పిండు మమ్మల్ని. 7 రూపాయలు ఆటు వాళ్ళకి అయినాయి 10 మాటలు తిరిగితే. మమ్మల్ని ఇంత మోసం చేసి ఆ దేశం నుండి ఈ దేశానికి పిలిపించి ఇంత అన్యాయం జరిగింది మాకు. మోసపోయిన వాళ్ళని రక్షించేందుకు, వారికి తగిన న్యాయం చేసేందుకు పోలీసులు పోలీస్ స్టేషన్లనే ఉన్నాయమ్మా. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తున్నారా? పోలీసులను ఆశ్రయిస్తారా లేదా? ఆశ్రయిస్తే విధంగా అత్త వీళ్ళకి రావాలి కదా, యాడ్ చేస్తాం మేము. రానికే మాకు లేదు, టైం లేదు. ఇంత తిరుగుకోకో. కోడి పొద్దు మమ్మల్ని ఖర్చు తీసుకున్నాడు మా వద్ద చదవుతాను తీసుకొని బిల్లింగ్ కట్టుకుని ఒక 15 ఏళ్ళతోనా మా పసిగందరికి ఇస్తామని ఇంత మోసం చేసి మమ్మల్ని ఇంత అన్యాయం చేసిండు. బదు తినడానికి తినలేము. భగవంతుని గుర్తు మా తిండి బదు. ఈ సైబర్ నేరాలు అనేవి ఇటీవల కాలంలో చాలా విస్తృతంగా జరుగుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో 2 లక్షల రూపాయలు ఏకంగా ఇస్తారని జస్ట్ ఒక ఫోన్ కాల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని మీకు చెప్పాడమ్మా. మరి మీరు ఏ విధంగా నమ్మి యావత్ కుటుంబ సభ్యులు వచ్చారు? దాదాపుగా 6-7 మంది వచ్చారు చిన్న చిన్న పిల్లలు తీసుకొని. ఓ రమ్మన్నాడు అట్లా. మా మసీద్ కాడికి రా, ఇట్లా వస్తే మీకు ఇస్తామన్నారు అందరు అని చెప్పిండు. మా తుర్కన్న అన్యాయం చేస్తలేము. మీరు పిల్లని పసిపిల్ల కదా, రక్తము లేదంటారు, మేము గట్టిగా ఇస్తాము, మనిషి కింద వేసుకొని అన్ని ఇస్తారు మా మసీదు లాంటి అని చెప్పి అన్నాడు. ఓకే బ్రదర్, ఇప్పుడు చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? సార్ ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని అనుకుంటున్నాము. ఎందుకంటే పాపకు హెల్ప్ అవుతుందని వచ్చినాం సార్. అక్క అంత దూరంకి వెళ్ళి ఇంత దూరం వరకు ఇట్లా మేమంటే మోసపోయినాం. సరే ఇంకా ఈ పెద్ద ఇంకా నేరాలు లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇంకా ఏమైనా చేయొచ్చు సార్. ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాలేదని కోరుకుంటున్నాను సార్. స్వార్థం స్వలాభాపేక్షలకే ప్రాధాన్యం అంతకంతకు పెరిగిపోతూ మానవత్వం మంచితనం మంటగలిసిపోతున్న ప్రస్తుత ఆధునిక యుగంలో ఇలాంటి ఘటనలు కోకొల్లుగా జరుగుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత కుటుంబాలు కావచ్చు, బాధితులు కావచ్చు, ఎవరైనా ఫోన్ కాల్ చేస్తే త్వరపడి నమ్మి వచ్చి డబ్బులు పోగొట్టుకొని మోసపోయి బాధలు పడవద్దని చిన్నారి ప్రసన్న తల్లిదండ్రులు హనుమంతు దంపతులు చెప్తున్న పరిస్థితి.